అఖండ తర్వాత బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ కి ఒక రకమైన ఐడెంటిటీ ఫ్రాంచైజ్ లాంటి స్టాంప్ పడింది. అదే ఊపుతో వచ్చిన అఖండ 2 ఎన్నో వాయిదాలు ప్రచార హడావుడి మధ్య చివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి భాగం ముగిసిన దగ్గర నుంచి కథ మొదలై వేగంగా జరిగే రీక్యాప్ తో నేరుగా అసలు కాన్ఫ్లిక్ట్స్ లోకి నెట్టేస్తుంది. కథ ఏంటంటే చైనా జనరల్ భారత్ పై బయోవార్ ప్లాన్ చేస్తాడు. అతడికి లోకల్ పొలిటీషియన్ క్షుద్ర మాంత్రికుడు విసూజీ, అదే ఆది పినిశెట్టి కలిసి అండగా నిలుస్తారు. మహాకుంభమేళాలో గంగా నదిలో వైరస్ కలపడం, వేలాది ప్రాణాలు పోవడం, ప్రభుత్వం షాక్ కావడం. ఈ సమయంలో యంగ్ సైంటిస్ట్ జనని హర్షాలి వ్యాక్సిన్ కనిపెడుతుంది. కానీ ఆ వ్యాక్సిన్ కూడా ప్రమాదంలో పడుతుంది. దాన్ని రక్షించడానికి ఏళ్ల తరబడి తపస్సులో ఉన్న బాబా బాలయ్య ప్రవేశం. అక్కడి నుంచి కథ సనాతన ధర్మం, మానవతా విలువలు, దేశభక్తి టచ్తో మిక్స్ అయ్యి ఫుల్ మాస్ యాక్షన్ డ్రామాగా పరుగులు తీస్తుంది. ఇక సినిమా స్ట్రెంగ్త్ ఏంటి అంటే మొదటి 20 నుంచి 30 నిమిషాలు నిజంగా బాగానే అనిపిస్తాయి. సనాతన ధర్మం, అరణ్యముని జీవితం, ఆధ్యాత్మిక శక్తులు లాంటి ట్రాక్స్ మంచి బిల్డప్ ఇస్తాయి. బాలయ్య ఎంట్రీలు, ఆవేశభరిత డైలాగులు, బోయపాటి స్టైల్ ఎలివేషన్స్ ఫ్యాన్స్ కోసం ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేసినట్టు ఉంటాయి. కొన్ని డైలాగులు బలంగా పనిచేస్తాయి. దేవుడు శిక్ష వేయడం కాదు, పరీక్ష పెడుతున్నాడు. తల్లి చనిపోయిందని పాప చెప్తే నువ్వు దేవుడిగా రాకపోతే నీకెలా మనసుంది అనే డైలాగులు ఉన్నాయి. భారతీయ ధర్మం, బౌద్ధం, చైనా సంస్కృతి మధ్య తేడాలు చెబుతున్న సన్నివేశం ఉంది. మదర్ సెంటిమెంట్ సీన్ కూడా మంచి ఎమోషన్ను క్రియేట్ చేస్తుంది. ఎక్కడ డిస్కనెక్ట్ మొదలైంది అని చూస్తే అఖండ 1లో ఉన్న పవిత్రత, సీరియస్ ఫ్లో, మిస్టిక్ ఫీల్కి పోలిస్తే ఇది టోన్ కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. ఒక్కసారిగా మాస్ ఫైట్ల ఓవర్డోస్, అర్థం లేని కామెడీ స్టైల్ సన్నివేశాలు, బహుభాషా డైలాగు, లేడీ ఆఫీసర్తో బ్రాందీ సీన్, ర్యాండమ్ సాంగ్స్. కథ మహాకుంభమేళ నుంచి చైనా, టిబెట్, వైరస్, వ్యాక్సిన్, మంత్రాలు, అఘోర తపస్సు, ఇలా జిగ్జాగ్గా ఎగిరిపోతూ ఫాలో అవడానికి కూడా టైం ఇవ్వదు. ఆది పినిశెట్టి ట్రాక్ అసలు ఏ టైం లైన్కి చెందిందో అర్థం కానట్టే చూపిస్తుంది. బోయపాటి విజువల్స్ గ్రాండ్గానే ఉన్నా లాజిక్స్ ఉండవు. బోయపాటి ఎక్కడికక్కడ అతిశయోక్తులు వేసి బిల్డప్ ఇస్తాడు. అది ఫ్యాన్స్ కోసం పనిచేస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఎమ్మెల్యే ఒక్కడే గంజాయి ముఠాను నాశనం చేయడం, చైనా సైన్యంపై శూలంతో ఒక్కరే దాడి చేయడం, బౌండరీలు, సైనిక నిబంధనలు అన్నీ మాయమవడం, ఇవన్నీ చూసి ఆడియన్స్ మైండ్లో ఒకే ప్రశ్న: ఇది పౌరాణికమా, సోషల్ డ్రామానా, మిక్స్డ్ స్టోరీనా? స్క్రీన్పై యాక్షన్కు ఎత్తులేలేవు, కానీ లాజిక్ మాత్రం పూర్తిగా గట్టెక్కేసింది. ఇక నటీనటుల విషయానికి వస్తే బాలకృష్ణ స్టార్డమ్ 200% ఇస్తాడు. అరుపుల డైలాగ్ డెలివరీ, నటన విషయంలో ఎక్స్పెక్టేషన్స్కి మించిందే చేస్తాడు. సంయుక్త మీనన్ విషయానికి వస్తే స్క్రీన్ టైం తక్కువ. ఇక హర్షాలి తన రోల్కు తగ్గట్టే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. చైనా విలన్ సంగే లుక్స్ బాగున్నా విలన్గా వీక్. ఆది పినిశెట్టి గెటప్ బాగున్నా ఇంపాక్ట్ తక్కువ. ఇక టెక్నికల్గా చూస్తే తమన్ బీజిఎం సగం సినిమా ఆయన భుజాల మీదే నడుస్తుంది, కానీ ఎక్కడో ఓవర్గా భారీగా ఉంది. ఇక విజువల్స్, సెట్స్, విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల బాగుండా కొన్ని చోట్ల ప్యాచ్గా కనిపిస్తాయి. ఎడిటింగ్ కాస్త రఫ్గా ఉంది, ఫ్లో బద్దలైంది. ఇక బోయపాటి బాలయ్య కాంబో అంటే మాస్ ఎక్స్ప్లోజన్ అనేది ఓకే, కానీ ఈసారి ఓవర్ బూస్ట్ మాస్ ప్లస్ మిక్స్డ్ మ్యూజిక్ ప్లస్ అసంబద్ధమైన లాజిక్ సినిమా మొత్తాన్ని అసంతులితం చేశాయి. ఇక సనాతన ధర్మం పేరుతో వచ్చిన సినిమాలో దాని బలం ఉన్న సన్నివేశాలు చాలా తక్కువ. ఫ్యాన్స్ కోసం ఇది ఓ పెద్ద వేడుకలా పనిచేస్తుంది. మాస్ ప్రేక్షకులకు ఎంజాయ్ చేసే మెటీరియల్, పవర్ఫుల్ యాక్షన్ ఇష్టపడే వాళ్లకు సాలిడ్ ఫీస్ట్. కానీ సెన్స్ అండ్ లాజిక్ చూడాలనుకునే వారికి ఇది ఖచ్చితంగా గుదిబండగానే అనిపిస్తుంది. ఇక మాస్ సినిమా అంటే ఇదే. అఖండ 2 అటెంప్ట్ కాదు, అటాక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.